హాయ్. బ్రో సంక్రాంతికి ఇప్పుడు ఆల్మోస్ట్ 5 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కదా. అవును. ఏ మూవీ క్రేజ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సో ఫస్ట్ అయితే రేపు ఎల్లుండి రిలీజ్ అవుతున్న రాజా సాబ్ మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి అనుకుంటున్నాను నేనైతే. సో ఎలా ఉంటుంది ఏంటనేది మనం రిలీజ్ అయిన తర్వాత అయితే చెప్తే బాగుంటుంది. సో అదే రోజు తమిళ నుంచి విజయ్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అవును. ఎలా ఉండబోతుంది రెండు సినిమాల మధ్య పోటీ? అంటే ఒకటి బ్రో, ఇక్కడ సో మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవబోతుంది. జన నాయకుడు సినిమా పేరు ఆల్రెడీ భగవంత్ కేసరి బాలకృష్ణ తీసాడు. సో తెలుగులో అయితే అంత ఉండకపోవచ్చు అనుకుంటా, ఎందుకంటే ఆల్రెడీ స్టోరీ అనేది తెలుసు జనాలకి. సో ఏదో కొంచెం లిటిల్ బిట్ మార్చారు అనేది విన్నాను. బట్ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి ఆ రోజు చూస్తే బాగుంటుంది. అది ఎలా ఉండబోతుంది అంటే ప్రీమియర్స్ ఉండబోతున్నాయా? ప్రీమియర్స్ అయితే డెఫినెట్లీ వదులుతారు బ్రో. సో ఎందుకు అంటే రేపు ప్రజెంట్ అయితే ఇప్పుడు దాకా అయితే టికెట్లు అయితే రిలీజ్ చేయలేదు బుక్ మై షోలో. సో ఆన్లైన్ లో ఎక్కడ రిలీజ్ చేయలేదు, వదులుతారని అనుకుంటున్నారు. రేపు మార్నింగ్ వరకు వెయిట్ చూస్తే చూడొచ్చు. అసలుకి ప్రభాస్ ఇంతవరకు అసలుకి కామెడీ రోల్ అనేది చేయడం అసలుకి చూడలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం ప్రభాస్ ని వేరే లెవెల్లో చూడబోతున్నారు ఆడియన్స్ అయితే. సో దాన్ని అయితే డెఫినెట్లీ మనం చూడొచ్చు. అవును, రెండు కామెడీ కొంచెం అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ని లాక్కి రెండు రెండు సినిమాలు కూడా కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ గ్రాఫ్ చేసే సినిమాలు. సో ఫన్ అయితే కొంచెం ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు రెండింటి మీద. అవును అవును అవును. వెంకటేష్ గారు ఎంట్రీ కావచ్చు, అదే విధంగా ఏరోప్లేన్ హెలికాప్టర్ నుంచి దిగే షాట్ కావచ్చు. సో వేరే లెవెల్ ఉంది అది అయితే అసలుకి. అంటే ఇప్పటి వరకు ప్రతి సంక్రాంతికి వెంకటేష్ గారి సినిమా రిలీజ్ అయింది. ఈసారి గెస్ట్ రోల్ గా అలరించిపోతున్నాడు అనేది డెఫినెట్లీ మనం చూడొచ్చు. అవును, భర్తమాసేలకు విజ్ఞప్తి. సో చూడాలండి, అంటే చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి ఏ సినిమా ఎలా ఉండబోతుంది అనేది రిలీజ్ అయిన తర్వాత అయితేనే మనం చెప్పగలం. ఇప్పుడైతే కొంచెం చూస్తే గానీ తెలియదు వాట్ ఎవర్ ఇట్. అవును. అంటే పెద్ద సినిమాలతోటి అది అంత గ్రాఫ్ అయితే రాకపోవచ్చు. కాకపోతే ఆడియన్స్ వచ్చేసరికి సంక్రాంతి బరిలో ఏ సినిమాని ఫ్లాప్ అయితే చేయరని నేను అనుకుంటా. ఫ్యామిలీ సైడ్ ఎక్కువ చూస్తారండి ఆడియన్స్ అయితే. సంక్రాంతి టైం కాబట్టి కొంచెం ఎక్కువ. ఇప్పుడు అందరూ ఇళ్ళకి వెళ్తారు, ఎక్కడెక్కడో వర్కులు చేసుకుంటూ బయట. సో ఈ టైంలో ఫ్యామిలీలతో వెళ్ళాలనుకుంటారు కాబట్టి అన్ని సినిమాలు అయితే డెఫినెట్లీ మంచి హిట్ అవుతాయని అనుకుంటున్నాను నేనైతే. చూడాలండి. ఓకే, లేదు అలా అయితే ఉండదు. మన తెలుగు ఇండస్ట్రీ అందరినీ అలరించుద్ది డెఫినెట్లీగా. అన్ని సినిమాలు రావాలి. ఒక చిన్న సినిమా కావచ్చు, పెద్ద సినిమా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్, అన్ని సినిమాలు బాగుంటాయని నేను అనుకుంటున్నా. సో ఒకటి వచ్చరికి మనశంకర వరప్రసాద్, రెండు రాజాసాబ్ ప్రభాస్ సినిమా. సో ఈ రెండు మంచి హిట్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఓకే, చూడాలండి.